సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని చెరువులు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా తూర్కాయంజల్ మసాబ్ చెరువు, జిలావర్ఖార్ చెరువులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు పరిశీలించినట్లు రంగనాథ్ వెల్లడించారు. నిష్ణాతులైన ఇంజనీర్ల ద్వారా ఆక్రమణలను అధ్యయనం చేస్తామన్నారు. 2-3 నెలల్లో ఆక్రమణలు నిజమని తేలితే చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ హెచ్చరించారు. హైడ్రా పెజావాణి ద్వారా ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలియజేశారు. పలు చెరువులను కూడా మేము హైడ్రా బృందం అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు కూడా వారు కూడా మాతోటి ఈ ఫీల్డ్ విజిట్లో వారందరూ కూడా పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ మసబ్ చెరువు అట్లానే దీనికి లింక్డ్ అప్ ఉన్నటువంటి ఏదైతే నాలాలు వీటికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏదైతే పబ్లిక్ నుంచి మాకు వచ్చాయో వాటిలన్నింటినీ వెరిఫై చేయడానికి కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఇవన్నింటినీ కూడా మేము అంటే ఈ చెరువు యొక్క విస్తీర్ణత పెరిగిందని, లేకపోతే కొన్ని నాలాలు యాక్చువల్గా అది డైవర్ట్ చేశారని, అంటే కెనాల్ని తీసుకొచ్చి ఇరిగేషన్ కెనాల్ని తెచ్చి మామూలుగా సర్ప్లస్ నాలాలో కలిపారని, ఇట్లా పలు కంప్లైంట్స్ అన్నిటి కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. దీని మీద మేమంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఎఫ్టీఎల్ దాని విస్తీర్ణత అది ఆల్రెడీ ఫైనల్గా నోటిఫై అయిన దాని మీద కూడా చాలామంది అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. అన్నింటినీ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దగ్గర ఉన్నటువంటి పాత మ్యాప్లు, శాటిలైట్ డేటాని, మ్యాథమెట్రిక్ స్టడీసు, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఇవన్నిటితో పాటు దీంట్లో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్స్ ఫ్రమ్ ఐఐటీస్ నుంచి కానీ, లేదా బిట్స్పిల్ అని ఇట్లా జేఎన్టీయూ నుంచి కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఇవన్నీ చాలా చోట్ల ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. అమీన్పూర్ చెరువులో వచ్చింది, నల్లగండ్ల చెరువులో వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది.